సావిత్రి, కొద్దిసేపటి వరకు బాధపడుతూ ఉన్నావు, కానీ ఇప్పుడు నీ మొహంలో ఎలాంటి భయం, బాధ, ఆందోళన కనిపించటం లేదు. ఏం ఆలోచిస్తున్నావు సావిత్రి? పరిస్థితులేమిటో అర్థం కావటం లేదు. నీ మనసులో ఏముందో కూడా తెలియటం లేదు. ఇంటికి పెద్ద దిక్కైన ఆవిడ ఇంట్లో లేకపోవడంతో ఇక్కడ పరిస్థితి అంతా అగమ్య గోచరంగా ఉంది. అదేంటి, ముహూర్తానికి టైం అవుతుంటే ఇంకా అలాగే ఉన్నావే? సుమిత్ర, ఇవి నర్మద నగలు. ఇదిగో, టైం అంతగా లేదు, త్వరగా సావిత్రిని రెడీ చేయి. చూడు సావిత్రి, ఒక్క విషయం గుర్తుపెట్టుకో. నా నిర్ణయం నువ్వు కాదనదలుచుకుంటే ఆ తర్వాత నేనుండను. చూడు సావిత్రి, మనం ఎవరిని ఎదిరించలేం. ఎదిరించలేనప్పుడు తల వంచడమే మంచిది. అంతకంటే మనం ఏమీ చేయలేం. చూడు విశ్వ, సావిత్రి నువ్వింతవరకు మామూలుగా ప్రేమించుంటావు. పంతులు గారు నిన్ను తీసుకురమ్మా. కూర్చో విశ్వ. వెళ్ళి పెళ్లిపీటల మీద కూర్చో విశ్వ. ఏ దేవుడు నేను కోరుకున్న ఒక్క కోరికను కూడా తీర్చలేదు. కానీ నాకు కనిపించిన దేవుడు, నేను కోరుకోకుండానే నాకు అన్నీ ఇచ్చిన దేవుడు మీరే సార్. నాకన్నీ మీరే సార్. నాకు మీరు దేవుడి కంటే ఎక్కువ. నన్ను ఆశీర్వదించండి సార్. మనసులో ఉండాల్సిన అభిమానాన్ని ఇలా పాదాలపై పెట్టకూడదు.